ఎటొచ్చి ఏడీఎంకే పళనిస్వామియే ఒంటరి చేసేటువంటి విధంగా రాజకీయం కనిపిస్తోంది. బట్ భారతీయ జనతా పార్టీ బలం ఇక్కడ ఏడీఎంకేకి ఎంతవరకు కలిసి వస్తుంది? ఒక సెంటిమెంట్ పాలిటిక్స్ మధ్యలో జాతీయ పార్టీ రాజకీయం ఏడీఎంకేతో కలుస్తోంది. జనరల్ గా బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. బీజేపీ తోటి పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీకైనా పార్లమెంట్ ఎలక్షన్స్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. లోకల్ లెవెల్కి వచ్చే వరకల్లా వాళ్ళ సొంత రాష్ట్రాల్లోనే అంత పాజిటివ్ గా రిఫ్లెక్ట్ కాదు. కాబట్టి మన తెలంగాణలో 8 పార్లమెంట్ సీట్లు గెలిచారు. శాసనసభకు వచ్చేవరకు 8, ఆ తర్వాత వచ్చేవరకల్లా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు చూస్తున్నాం. కానీ మున్సిపాలిటీలు వచ్చే వరకల్లా 1-2. కాబట్టి సహజంగానే తమిళనాడులో బేసిక్ గా బీజేపీ వీక్. పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా ఎక్కడైనా అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ కూడా 15% ఓట్లు వచ్చినాయి. కానీ లోకల్ లెవెల్ ఎలక్షన్స్ వచ్చే వరకల్లా బీజేపీ అంత శక్తివంతం కాదు. కాబట్టి పళనిస్వామి రేపేమైనా మరి విజయ్ మాత్రం స్టేట్మెంట్లు ఆచరణలు ఏమో కానీ స్టేట్మెంట్ ఇవ్వటం ఏంటంటే బీజేపీ తోటి పొత్తు ఉండదనే స్టేట్మెంట్ ఒకసారి ఇచ్చిండు, మేము ఇండిపెండెంట్కే పోతామని. మరి బీజేపీ వదిలేసి వస్తే మన ఇద్దరం పొత్తు పెట్టుకుందా అని ఏమన్నా పళనిస్వామికి ఆఫర్ ఇస్తారా? పళనిస్వామి వింటదా? పళనిస్వామి విజయ్ ఒకటై ఆల్టర్నేటివ్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దాం అనుకుంటారా? ఇటువంటివన్నీ కూడా మనకు రోజులు గడుస్తుంటే తెలిసే అవకాశం ఉంది. సో అట్లాంటి పరిస్థితులు ఉండొచ్చా సార్? ఎందుకంటే బీజేపీతో పొత్తు కోసమే అన్నమలై లాంటి ఒక బలమైనటువంటి అధ్యక్షుడినే మార్చగలిగే కెపాసిటీ పళనిస్వామికి ఉంది. నయనార్ నాగేంద్రని తన వ్యక్తినే తన పార్టీలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తినే బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. సో అట్లాంటి వ్యక్తి బీజేపీని కాదని విజయ్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందా? ఇక్కడ అసలు విజయ్ గురించి ఆలోచించే పరిస్థితి ఉందా? ఇప్పుడు విజయ్కి ఆల్టర్నేటివ్ లేదు, పళనిస్వామి తప్ప. పొత్తు పెట్టుకోవటానికి ఎవరెవరు దగ్గరకు వస్తారనుకున్న పార్టీలు డిఎంకే తోటి చేరిపోయింది. కాబట్టి దరిదాపు ప్రముఖమైనటువంటి పార్టీలు దరిదాపు డిఎంకే ప్లస్ 5 పార్టీలు ఇవాళ డిఎంకే తోటి చేరిపోయింది. కాబట్టి విజయ్కు స్పేస్ తక్కువ డిఎంకే ఫ్రంట్ లో. కాబట్టి సహజంగానే మరి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ మేము బీజేపీ తోటి పొత్తు పెట్టుకోమన్నాడు. ఎందుకంటే తమిళ సెంటిమెంట్ దెబ్బతింటదని. నేనంతా ఎంజి రామచంద్రన్, జయలలిత అడుగులనే నడుస్తా అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. ఆ స్టేట్మెంట్లకు అనుగుణంగా మరి పళనిస్వామితో పొత్తు పెట్టుకుని ముందుకు కొనసాగుతాడా లేదా ఒంటరిగానే పోటీ చేస్తాడని మనకు రోజుల దగ్గర పడుతుంటే ఈ స్ట్రాటజీలు కూడా బయటకు వస్తాయి. థ్యాంక్ యూ సత్యం గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి పన్నీర్ సెల్వం డిఎంకేతో కలిసిన తర్వాత, ముఖ్యమంత్రి స్టాలిన్ని కలిసిన తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ మొత్తం కూడా మారిపోయినాయి. సో ఇప్పుడే ఈరోజు ఓపీఎస్ పన్నీర్ సెల్వం డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిశారు. సో కలిసిన తర్వాత అంటే ఇంతకంటే గత 3 రోజుల కంటే ముందేం జరిగిందంటే శశికళ పన్నీర్ సెల్వంతో భేటీ అయ్యారు. అందరం ఐకమత్యంగా ఉండాలి, ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ఆమె పన్నీర్ సెల్వాన్ని కలిస్తే మాజీ ముఖ్యమంత్రి. సో వీళ్ళిద్దరు ఏకమై తమిళనాడు రాజకీయాల్లో ఒక బెంచ్ మార్క్ పాలిటిక్స్ తీసుకొస్తారేమో. ఏడీఎంకేకి ధీటుగా ఇంకో కొత్త పార్టీ రాబోతుందేమో వీళ్ళ ఆధ్వర్యంలో అన్నటువంటి ఆలోచనలు రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుతో పాటు దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఈ చర్చ బలంగా జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి స్టాలిన్ కలిసిన తర్వాత ఈక్వేషన్స్ మారిపోయాయి. శశికళ మళ్ళీ ఒంటరైపోయింది. శశికళ పార్టీ పెడితే గతంలో దినకరన్తో పార్టీ పెట్టిస్తే ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. సో మళ్ళీ వెనకడుగు వేయడం జరిగింది. మహా అయితే ఒక 40 నియోజకవర్గాల్లో కొంత అటు ఇటుగా ఓటు బ్యాంక్ సంపాదించుకున్నా కానీ పూర్తి స్థాయిలో ఒక ప్రభుత్వాన్ని నిర్దేశించేటువంటి దిశగా మాత్రం అడుగులు వెళ్ళేది. ఈవెన్ కనీసం గేమ్ చేంజర్గా కూడా కాలేదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఒక చతుర్ముఖ పోటీ ఉంటుందేమో తమిళనాడులో అనుకున్నాం. బట్ ఇంకా శశికళ ఎట్లాంటి నిర్ణయం